కార్యక్రమాలు చేస్తే అసెంబ్లీలో చర్చకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతారు, పక్కదారి పట్టించడానికి ఆలోచిస్తారు. కడాన ఈ రోజు సుప్రీం కోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 18-19లో నేను ముఖ్యమంత్రి. వివేకానంద రెడ్డిని ఏం చేశారో మీరు చూశారు. ముఖ్యమంత్రిగా నిద్రలేస్తే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి టీవీ. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఇది సాక్షి పేపర్ అని ఆలోచించలా, సాక్షి టీవీని ఆలోచించలా. నాలాంటి వాడు పప్పులో కాలేశాడు. అది అయిన తర్వాత వాళ్ళ కూతురు అడిగింది పోస్ట్ మార్టం చేయమని. మనకేమి మొహమాటాలు లేవు, మనకేం సంబంధం లేదు కాబట్టి పోస్ట్ మార్టం చేయమన్నాను. పోస్ట్ మార్టం చేస్తే వాస్తవాలు బయట వచ్చాయి. ఎలాంటి వాస్తవాలు? గొడ్డలు తీసుకొని విపరీతంగా నరికితే రూమ్ అంతా నెత్తురు, బాత్రూమ్ అంతా నెత్తురు. అక్కడి నుంచి కుట్లేసి ఒక బాక్స్ లో పెట్టి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడిపోయారు. సాయంత్రానికి నా తండ్రి లేడు, ఉన్న పెద్ద దుక్కు చిన్నాన్న, ఆయన్ను చంపేశారన్నాడు. తెల్లవారు నిద్రలేసింది. నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి చేసిన నింద నా మీద వేశారు.